కన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి ఏదో నెక్లెస్ చేయించినట్టున్నది హరీష్ రావు పరిస్థితి. సిద్దిపేట మొత్తం నీళ్ళలో మునిగిపోతూ ఉంటే, ఎక్కడికక్కడ కాలనీలన్నీ నీట మునుగుతూ ఉంటే మెదక్లో పోయి పర్యవేక్షిస్తుండు హరీష్ రావు. హరీష్ రావు నువ్వు సిద్దిపేటకి ఎమ్మెల్యేవా, లేకపోతే మన ఉమ్మడి మీదకి ఎంపీవా, లేకపోతే ఇంకా మంత్రి అనే భ్రమలు ఉన్నావా? మంత్రివి కాదు, ఎంపీవి కాదు, పోనీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రివి కాదు. మరి సిద్దిపేటలో జనాలంతా మునిగిపోతూ ఉంటే, సిద్దిపేట జనాల భిక్షతోటి వాళ్ళు వేసిన ఓట్లతోటి నువ్వు ఎమ్మెల్యేవైతే సిద్దిపేట మునిగిపోతా ఉంటే సిద్దిపేట ఇడిచిపెట్టిపోయి మెదక్లో తిరుగుతావు, వెనక సిక్కి సిద్దిపేటకు వస్తావు. ఫస్ట్ ప్రియారిటీ ఏ జిల్లా ఉండాలి నీకు? ఏ నియోజకవర్గం ఉండాలి? మెదక్కు నీకేం సంబంధం? ఏ రకమైన సంబంధం? సో సరే, ఇట్లా సిద్దిపేటకి వెనక సిక్కొచ్చు నువ్వు. ఇక్కడ వీళ్ళ దుకాణం చూడాలి. ఆ అక్రమ కట్టడాల గురించి హరీష్ రావే మాట్లాడబట్టే మళ్ళీ. సో సిద్దిపేట అనేది కొన్ని ఏళ్ళ నుంచి నువ్వే ఏలుస్తున్నావు కదా, నీ మామ దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వే కదా సిద్దిపేట పరిపాలిస్తుంది. భవిష్యత్ ప్రణాళికతో సిద్దిపేట నిర్మాణం ఎందుకైతే లేదు? ఆ కాలువలు ఎందుకు కూర్చుంచకపోయినాయి? ఎఫ్టీఎల్ లెవెల్లో, బఫర్ జోన్లో ఆ కాలువల పక్కకు నిర్మాణాలు ఎట్లా జరిగినాయి? ఒక ఎమ్మెల్యేగా నీకు కూడా బాధ్యత ఉంది కదా. నీ మున్సిపల్ ఆఫీసు, నీ కమిషనరు, నీ చైర్మన్ ఏం చేస్తున్నట్టు ఇన్నేళ్ళకు పట్టి? వేరే ఎన్నియోజకవర్గాలంటే ఎమ్మెల్యేలు మారిరొచ్చు, అరే ఈ ఎమ్మెల్యే చేసిండో ఆ ఎమ్మెల్యే చేసిండో జనాలు కొంత కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇక్కడైతే క్లియర్గా కొన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా. నీ ప్రణాళిక ఏమేడ్చింది? నీ దూరదృష్టి ఏమేడ్చింది? సిద్దిపేట ఎందుకు ఇట్లా ఆగమవుతుంది? పెన్నడు లేని విధంగా ఇట్లా వరదలు ఎట్లా వస్తున్నాయి? సో హరీష్ రావు ఇగో సిద్దిపేట విడిచిపెట్టి మెదక్లో పోయి చెప్తుండు. మా సిద్దిపేట పరిస్థితికి ఇది. ఇగో సిద్దిపేట అద్భుతమైన సిద్దిపేట నగరం ఇగో ఇది. సో ఇది సిద్దిపేట సింగిటం మించిన రంగుల కోట, దేశానికే ఆదర్శం అని చెప్పినటువంటి సిద్దిపేట ఇవాళ మునిగిపోవడానికి కారకులు ఎవరు? అక్కడ మున్సిపల్ వ్యవస్థ ఎట్లా పనిచేసింది, అక్కడ 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఎట్లా పనిచేసిండో ఇక మీకు కళ్ళగట్టిన నిజాలు అయితే కనబడుతుంది.